దేవుడు ఏం చేస్తాడంట, ఎందుకు ఒక మనిషికి కళలు వస్తాయి? దేనికి వస్తాయంట కళలు? దేని కొరకైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడంట. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొనున్నట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచునంట. ఎందుకు కళలు వస్తాయి ఒక మనిషికి? దేనికి కళలు వస్తాయి ఒక మనిషికి? ఎందుకు దేవుడు ఆ సమయంలో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు? దేని కొరకు నీకు కళలు వస్తాయి? నీ కళల వెనకాలన్న భావం ఏంటి? యోబు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు వస్తాయి కళలు? దేని కొరకైనా కళ్ళు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఏం చెప్పడానికి కళలు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు తెలుసా దేవుడు ప్రయత్నం చేసేది మనతో? మనం అనుకుంటాం మూర్ఖులో, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నేను ఎంత ప్రార్థన చేసినా మొరపెట్టినా దేవుడు నాకు చెవి ఒక్కట్లేదు, నేను చెప్పిన నా మొరకి ఆయన ఆలకించట్లేదు. ఎందుకు ఆలకించాడు? నువ్వు ఆయనని ఎక్కడేదో కదా అక్కడ ఎతకట్లేదు. ఆయన ఎలా చూడాలో నీకు అర్థం కావట్లేదు. ఆయన అర్థం చేసుకోకుండా ఆయన ప్రయత్నిస్తానే ఉంటాడు నీతో మాట్లాడడానికి. సర్వ సృష్టిని ఉపయోగించి ప్రయత్నిస్తూ ఉంటాడు నీతో మాట్లాడడానికి. గాలిని వాడతాడు, చెట్లను వాడతాడు, మనుషులను వాడతాడు, నక్షత్రాలని వాడతాడు, సూర్యుడిని వాడతాడు, చంద్రుడిని వాడతాడు, పగలను వాడతాడు, రాత్రిని వాడతాడు, జలచరణంలో వాడతాడు, నీటిని వాడతాడు. ప్రతి ఒక్కదాన్ని వాడి నీతో కమ్యూనికేట్ చేయడానికి, నీతో సంభాషణ చేయడానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఆయన ఆత్మ గనక నువ్వు ఆత్మలో ఉండగలిగితేనే దానికి అర్థం చేసుకోగలుగుతాం. అది లేకుండా దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాతో పలకట్లేదు, దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వట్లేదు అంటే ఎవరు తప్పది? ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుడు నీకు జరగబోవు, నీ జీవితంలో చేయబోవు వాటికి నిన్ను తప్పించడానికి దీని దేరంట తాము తలంచిన కార్యములు 18వ వచనం 16వ వచనం. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలచిన కార్యము వారు మానుకొను చెయ్యునట్లు. ఏంటంట? నువ్వు తలచిన కార్యాలు, నువ్వు చెయ్యాలనుకున్న తప్పు, నువ్వు వేయాలనుకున్న తప్పుడు నిర్ణయాన్ని, నువ్వు తీసుకోబోతున్న తప్పుడు విషయాన్ని తప్పియడానికి నువ్వు గోతికి పోకుండా ఉండునట్లు, ఏంటంట గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములు తప్పించున్నట్లు ఆయన వారి చెవులను ఎప్పుడు తెరుస్తాడంట? కలలలో, స్వప్నమందు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడంట దేవుడు. ఈరోజున క్రైస్తవులుగా ఉన్న మనకి కలలు కనటం రాదు, మనకి ఆ జ్ఞానము లేదు. ఆయన ఏర్పరచుకున్న మీడియా దర్శనాలు, ఆయన ఏర్పరచుకున్న ఒక ప్లాట్ఫామ్ ఎప్పుడంటే నీ శరీరం నిద్రలో చచ్చిపోయింది, నీ శరీరం పనిచేయడం ఆగిపోయింది, కాకపోతే నీ ఆత్మ బ్రతికే ఉండిద్ది. నీ ఆత్మ ఏం చేసిద్ది? నీ ఆత్మ సమయంలో ఆయన ఆత్మతో కలిసి ఆయన ఆత్మ నీ ఆత్మకి బోధిస్తా ఉంది, జరగబో సంగతులను తెలియపరిచింది. ఆ సమయంలో నీ ఆత్మ ఎలా ఉంటది? బ్రతికి ఉంటది. నీ శరీరం చచ్చిపోతుంది, నీ శరీరం రెస్ట్ లో ఉంటది. అప్పుడు ఆయన నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. సో ప్రతి ఒక్కరికి అదే చేశాడు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరితో అదే మాట్లాడు. చూపిస్తా, నేను ప్రతిదీ చూపిస్తా. ప్రతి ఒక్కరితో కలలో మాట్లాడడం ద్వారానే
ఈరోజు వాళ్ళు ఈ జీవ గ్రంథంలో లేకపోతే ఈ ఈ యొక్క గ్రంథంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క యాజకుడిని, ప్రతి ఒక్క ప్రవక్తని, లేకపోతే ప్రతి ఒక్క విశ్వాస వీరుణ్ణి నడిపించింది ఈ కళలే. సో ఈ కళల విషయంలో, ఈ కళల విషయం జ్ఞానములో క్రైస్తవులో ఉన్న మనం వెనకబడిపోయి ఉన్నాం. వి డోంట్ నో, మనకు తెలీదు. దేవుడు మనతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకున్న మీడియా, దేవుడు ఏర్పరచుకున్న ప్లాట్ఫామ్, దేవుడు ఏర్పరచుకున్న స్పేస్ నీ డ్రీమ్ అని, నీ కళ అని నీకు అర్థం కాదు. సో ఆ జ్ఞానము కలిగి నిజంగా నేను దాని గురించి ధ్యానిస్తా, దాని గురించి చదువుతా ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యా, ఇన్ని రోజులు నీతో నేను ఇలా కమ్యూనికేట్ చేయలేకపోయానయ్యా. అరే, నీకు తెలియదు తెలుసా, నీకు తెలియకుండా అనేక విషయాలు నుంచి దేవుడు నేను తీసుకెళ్తానే ఉంటాడు. ఎప్పుడైతే నీకు ఆ విషయాలు అర్థం అవుతాయో నీ కన్నీళ్ళు మొదలవుతాయి. అందుకే నాకు బాధ అనిపించింది. అయ్యా, ఇన్ని రోజులు నువ్వు అనేక మంది ప్రవక్తలతో, అనేక మంది ఆ గొప్ప గొప్ప వారితో, యాకోబుతో, అబ్రహాముతో, మోషేతో, ఇస్సాకుతో, యోసేపుతో నువ్వు పిలుచుకున్న వారందరితో నువ్వు మాట్లాడింది స్వప్నంలోనే, కళల్లోనే, దర్శనంలోనే. ఈరోజు నేను ఎందుకు ఆ విషయంలో వెనకబడిపోయి ఉన్నాను? నేను ఎందుకు అన్ని విషయాలలో నీతో కనెక్ట్ అవ్వడానికి, నీతో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ ఈ ఒక్క విషయంలో, ఏ విషయంలో? కళలు కనడంలో, ఇన్ ద సెన్స్ ఆ కళల్లో దేవుడితో కమ్యూనికేట్ చేయడంలో నేను వెనకబడిపోయి ఉన్నానయ్యా. నాకు తెలియలేదయ్యా, నీతో అలా మాట్లాడుకోవాలని నాలో ఉన్న ఆత్మకి నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థం కాలేదయ్యా. అయినా నువ్వు కళలు ఇచ్చావు, ఆయన నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేశావు, నాకు తెలియకపోయినా. ఈరోజు నీ లేఖనాలు నేను చదువుతా ఉంటే, నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైందయ్యా, నేను ఎంత అజ్ఞానంలో, ఎంత దూరంలో బతుకుతా ఉన్నానని. ఈ కళలు రావడం చాలా అది. సో ఇప్పుడు కళలు దేనికి వస్తాయి? నువ్వు చేయబో వాటి నుంచి కత్తి ద్వారా నశింపకుండా ఉండడానికి, గోతిలో నువ్వు పడకుండా ఉండడానికి, లేకపోతే నువ్వు నీ నిర్ణయాలు, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు జరగకుండా ఆపడానికి, సాతానుడు నీ మీద కలిగిన పన్నాగాలు, కుయుక్తులు, జనాలు నీకు చేయబో విషయాల్ని నువ్వు తప్పించుకోవడానికి, ఆయన నిన్ను కాపాడడానికి నీ చెవులు తెరిచి నీ కొరకు ఉపదేశమును సిద్ధపరచునని లేఖనాలు చెప్తా ఉన్నాయి.